బ్యాస్ నది బీభత్సం చేసింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలిలా. హైవే మీదకి ఎట్లా ఉరుకొస్తున్నదో నదుల రువ్వడికి ఉత్తర భారతం ఉక్కిరి బిక్కిరైతుంది. బందు పొంటున్న ఇండ్లు ఓటల నూకపోవుడు, కొండలిరిగి వడుడు, ఒక్కొక్క తాన పెద్ద పెద్ద బొయ్యారాలే అయ్యే వరకు రాకపోకలు బందైనాయి. చండీగఢ్ మనాలి నడుమ ఎక్కడి బండ్లు అక్కడనే ఆగితే ఏం తక్కువ 50 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులకు లోకలోలే తిండి పెడుతుండ్రు. ఢిల్లీకి కూరగాయలు పండ్లు వచ్చేది ఈ రూట్లోనే. ట్రక్కులు గిక్కులు అన్ని చిక్కబడ్డాయి. జమ్మూ కాశ్మీర్లా 70 ఏండ్లల్లా ఎన్నడు లేనంత దంచే వరకు వందల ఇండ్లు కార్లు కొట్టుకపోయినాయి. మొగుల్ మించెలు చూస్తే గిట్లున్నది. వరదలల్ల చిక్కబడ్డోళ్లను గాలి మోటార్ల పోయి కాపాడిన్రు జవాన్లు. ఇల్లు కూలి సగులం పోగొట్టుకున్నోళ్లను కట్టెలతోని బ్రిడ్జిలు కట్టి దాటిచ్చిండ్రు. తావి నది తాండవ మారుతుండే వరకు చూస్తుండగానే కూలిపోయింది బ్రిడ్జి. బుగులుకు కార్ల అన్నే ఇడ్చిపెట్టొస్తుండ్రు అన్నలు. గీడనైతే రోడ్డు మొత్తానికే తెగిపోయింది. ఇక పంజాబ్ పఠాన్ కోట్ల ఓ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే ఊరి మీదకొచ్చి ముంచింది. పబ్లిక్ ను ఏరే తావులకు పంపిన్రు ఆఫీసర్లు. ఉత్తర భారతంలో కూడా గిట్లున్నది ఇప్పుడు పరిస్థితి.